బ్రహ్మం గారు ఎక్కడ పుట్టారు, ఆయన కాలజ్ఞానం ఏమేమి రాశారు, ఒక 20 ఏళ్ల తర్వాత లేదా ఒక 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆయన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు. ఆ పుస్తకం నేను చూడలేదు, మీరు నేను చూసారని అడగండి, నేను నిజంగా చూడలేదు. సినిమాలో కానివ్వండి, బయట వాళ్ళు చెప్పే విషయాల్లో కానివ్వండి, మీరు దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం అనేది కాదు, ఆయన ఇక్కడ లేదు అని. ఏ విధంగా మీరు చెప్పగలిగారు? అక్కడ యాక్చువల్లీ ఆయన పుట్టిన ఊరు ఉంది, ఆయన రాసిన పుస్తకం కూడా ఉంది కదా, కాదంటారా? బ్రహ్మంగారు ప్రాబబ్లీ ద ఓన్లీ సోషల్ సైంటిస్ట్ ఆఫ్ ద డే. ఆయనకు ముందు సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం సోషల్ రిఫార్మర్స్ అంటే శంకరాచార్యుల వారు, ఆయన ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్. ఆయన ముందు కాదు కానీ జీవితాంతంలో చండాలుల్లో కూడా దేవుణ్ణి చూశాడు కదా. తప్పుకో అంటే ఆయన నాలో ఆత్మనా నన్నా తప్పుకోమన్నది, నాలో దేవుణ్ణా అని అడిగేటప్పటికీ ఆయన రియలైజ్ అయ్యాడు అని అన్నారు. సోషల్ రిఫార్మ్లో ఆ మేరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. రామానుజాచార్యుల వారు ఉన్నారు, ఆయన అందరికీ యాక్సెస్ ఉండాలి, డివైన్ మెసేజ్ అని ఆయన చెప్పాడు. దీస్ ఆర్ రిఫార్మర్స్. బట్ బ్రహ్మం గారు ఈవెన్ మోర్ దెన్ ఎ రిఫార్మర్. ఆయన ఆడపిల్లలు రజస్వల కాకముందే పెళ్లి చేసుకోవటం అన్నది తప్పు అని చెప్పాడు. కులాల ఈ డిస్టింక్షన్స్ అన్నవి ఉండకూడదు అన్నాడు. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండొచ్చు అని చెప్పాడు. సో దట్ ఈస్ ద రిఫార్మ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్. బట్ ఫర్ మీ ద ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మం గారు ఈజ్ నాట్ సింప్లీ, దో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ సింప్లీ సోషల్ రిఫార్మ్ బట్ యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్. ఓకే, ఈ డెవలప్మెంట్స్ ముందుకు వెళ్తే ఇంకా ఎటువంటి సమాజం వస్తుంది అని ఆయన ఇమాజిన్ చేశాడు. ఇప్పుడు డచ్ కంపెనీ అని ఉంది, మనం దేన్నైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటామో, ఈ డచ్ కంపెనీ అన్నది పులికాట్ లేక్ దగ్గర వాళ్ళ హెడ్ క్వార్టర్స్. అక్కడికి ఈయన కడప 250 కిలోమీటర్లు. ఇది చెన్నైకి దగ్గరలో ఉంటుంది. డచ్ వాళ్ళు దే ఆల్రెడీ వెంట్ టు ఇండోనేషియా. వాళ్ళు 1600 సంవత్సరం 1602 నుండి 1605 వరకు వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు డచ్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు 1600 సంవత్సరంలో రాణిగారి దగ్గర నుంచి ఎలిజబెత్ I నుంచి వాళ్ళ కంపెనీకి స్టాంప్ వేయించుకున్నారు. అంటే 1600 సంవత్సరంలోనే తెల్లవాళ్ళు మన దేశానికి రావటమే కాకుండా ఇక్కడ వ్యాపారం చేయటానికి, పెద్ద ఎత్తున వ్యాపారం చేయటానికి ఒక కంపెనీ పెట్టుకుని దాంట్లో పార్ట్నర్షిప్గా షేర్ హోల్డర్స్గా తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని చాలామందిని చేర్పించడం కూడా మనకు చరిత్ర చెప్తుంది. బ్రహ్మం గారు 1608లో పుట్టారు అన్నది జనరల్గా యాక్సెప్టెడ్ థింగ్. ఇటీవల ఒక టీవీ ఛానల్ డిస్కషన్లో కూడా బ్రహ్మం గారి తరపున మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని అడిగాను, మీరు ఒప్పుకుంటారా 1608 అంటే 5, 6, 1608 ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా పీపుల్ జనరలీ బిలీవ్ 1600 సంవత్సరంలో బ్రహ్మం గారు పుట్టారు, ఆ సెంచరీ ఎండ్ అయ్యే లోపలే ఆయన చనిపోయారు అని. ఇంతవరకు సీమ్స్ టు బి అన్ యాక్సెప్టెడ్ థింగ్ అబౌట్ బ్రహ్మం గారు. ఈ దేశానికి తెల్లవాళ్ళు వస్తారు అని వాళ్ళు ఆల్రెడీ వచ్చాక కదా చెప్పినట్టు. మరి 1600లో వాళ్ళు కంపెనీయే పెట్టింది. ఈయన 1608లో పుడితే ఈ ఆలోచన రావడానికి ఇంకో 15-20 ఏళ్ళు అయితే అప్పటికే తెల్లవాళ్ళు కంపెనీ ఆరంభం చేసి 30 ఏళ్ళు అయిపోయింది. ఆల్రెడీ జరుగుతూ ఉన్నదాన్ని లేదా జరిగిపోయిందని కొంచెం ఇన్ అడ్వాన్స్గా ముందు ఏం జరగచ్చు అనేది ప్రిడిక్షన్ చేసి చెప్పుండొచ్చు. అది ప్రెడిక్షన్ అని అనకూడదు, ప్రొజెక్షన్ ఇన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ కరెంట్ డెవలప్మెంట్. అది ఎంత గొప్ప ఎబిలిటీ అండి. అలాగే వీళ్ళు డచ్ వాళ్ళు ఇండోనేషియాని చాలా, డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకంటే చాలా ఘోరంగా డచ్ కొలోనియలిజం నడిచింది. ఇండోనేషియాని నాశనం చేశారు డచ్ వాళ్ళు. ఇండోనేషియన్ ట్రెడిషన్స్ని, కల్చర్ని కూడా స్టడీ చేశారు. ఎట్లా అయితే ఇండియన్ ట్రెడిషన్స్ కల్చర్ని ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరూ చేశారు, అట్లాగే ది డచ్ స్టడీడ్ ఇండోనేషియా. ఇండోనేషియాలో మనకి తోలుబొమ్మలాట ఎట్లాగో నీడలతో కథలు చెప్పటం అన్నది వాళ్ళకు ఒక విద్య, వాళ్ళ కళ అది. సో రామాయణం కూడా నీడలతో చెప్తారు అక్కడ, అటువంటి విద్య వాళ్ళది. తెర మీద నీడలు. బ్రహ్మంగారు అదే కదా చెప్పింది, కొత్తగా సినిమా అని చెప్పలా, ఆల్రెడీ జరుగుతున్న విషయం చెప్పారు. అలాగే గ్రంథి అనే ఆయన వస్తారు, ఆయనే గాంధీ అన్నారు.
ఏమో నిజంగా గ్రంథి అన్న ఆయన వస్తాడేమో ముందు ముందు. గ్రంథి గాంధీ ఒకటి కాదుగా. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్. సైన్స్ ప్రకారం కానీ ఇంకే విధంగా కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్ ఇన్ దిస్ వే. యూ కెన్ యాంటిసిపేట్. ఒక ఫ్యూచరాలజిస్ట్గా టెక్నాలజీ ఇట్లా డెవలప్ అవుతుంది, మీరు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడక్కర్లేదు, సినిమానే మీ ఇంటికి వస్తుందని చెప్పచ్చు. టెక్నాలజీ వాట్ నెక్స్ట్ అనేది మనం ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ. అండ్ దట్ ఈస్ సోషల్ సైన్స్. ఆ ఆస్పెక్ట్లో బ్రహ్మం గారు ఈజ్ అన్పారలల్డ్ ఇన్ హిజ్ ఎబిలిటీ టు థింక్ అండ్ టు క్రియేట్ అ హ్యూమన్ అప్రోచ్ టు ఆల్ దిస్. ఆడపిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి దగ్గర నుంచి ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి దాకా, కులాలు అడ్డం రాకూడదంటము, మతం అడ్డం రాకూడదంటము, ఇవన్నీ గొప్ప విషయాలే కదా. అట్లాగే వితంతువులు కూడా రాజ్యాలు వెళ్తారు అని చెప్పటము. కానీ వితంతువులు రాజ్యాలు వెళ్తారు అన్నది ఆయన చెప్పినప్పుడు నా దృష్టిలో ఆడవాళ్ళకు కూడా మీరు ఈక్వాలిటీ ఇస్తే, వితంతువులను కూడా మీరు మనుషులుగా చూస్తే వాళ్ళు రాజ్యాలను కూడా ఏలగలరు అని ఆయన చెప్పటం. అదిగో ఇందిరాగాంధీ అన్నారు. అప్పటికి ఇండియా లేదు కదండి, అప్పుడు అన్ని చిన్న పిల్ల రాజ్యాలు కదా. ఇప్పుడు ఆయన ఉన్న దేశం కూడా, రాజ్యం కూడా ముస్లింలు పరిపాలిస్తున్న దేశం. సో ఇదంతా భారతదేశానికి అన్వయించుకుంటే ఎట్లా? అప్పటికి భారతదేశమే లేదు కదా. కంపెనీ వాళ్ళు కూడా, ఇంగ్లీష్ కంపెనీ కానీ డచ్ కంపెనీ వాళ్ళు కూడా అప్పుడు కేవలం వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు వ్యాపారంలో వచ్చిన ఖండకావరం కావచ్చు, బలుపు కావచ్చు, ఆ రిసోర్సెస్ కావచ్చు, వాటిని వాడుకుని కదా భారతదేశాన్ని అదుపులోకి తెచ్చుకుంది వాళ్ళు. సో వెన్ హీ వాజ్ అలైవ్ అండ్ సేయింగ్ దీస్ థింగ్స్, దే వర్ నాట్ అవర్ రూలర్స్, దేర్ వాజ్ నో ఇండియా. సామ్రాజ్యాలు ఉండే అంతే.